Hello everyone. So this session is for UPSC main sociology optional అండి. సో చూద్దాం. The three major forms of conflict ideology that arose in the 19th century. Three major forms of conflict ideology 19th century వచ్చింది ఏంటనేది మార్క్సిజియన్ సోషలిజం అండ్ టూ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ డార్వినిజం అనమాట. మార్క్సిజియన్ సోషలిజం ఏంటి, మార్క్సిజియన్ సోషలిజం అంటే ఏంటి, రిప్రజెంటెడ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఐడియాలజీ అనమాట, డెవలప్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రొలిటేరియట్ అనమాట. ఒక కాన్ఫ్లిక్ట్ ఐడియాలజీ అనేది డెవలప్ అయింది ఈ ప్రొలిటేరియట్లో. అది సోషలిజం అంటే మార్క్సిజియన్ సోషలిజం అనమాట. నెక్స్ట్ సోషల్ డార్వినిజం డెవలప్డ్ యాజ్ ఐడియాలజీస్ ఆఫ్ ద బిజినెస్ గ్రూప్ ఇన్ మోడర్న్ సొసైటీ. సోషల్ డార్వినిజం అనేది డెవలప్డ్ యాజ్ ఐడియాలజీస్ ఆఫ్ ద బిజినెస్ గ్రూప్స్ ఇన్ మోడర్న్ సొసైటీ అనమాట. ఫస్ట్ ఫామ్ ఏంటంటే కన్సీవ్డ్ హ్యూమన్ society as the product of the struggle for existence and survival of the fittest. So first form ఏంటి ఇక్కడ, conceived human society as the product of the struggle for existence and survival of the fittest, అది ఫస్ట్ ఫామ్. సెకండ్ ఫామ్ వచ్చేంటి, డెవలప్డ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాజ్ ఎ స్ట్రిక్ట్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద యాక్టివిజం ఆఫ్ మార్క్సిజం. అంటే ఆ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్స్ ఓన్ యాజ్ ఎ స్ట్రిక్ట్ కౌంటర్, అంటే ఏదైతే యాక్టివిజం ఉందో యాక్టివిజం ఆఫ్ మార్క్సిజం అది స్ట్రిక్ట్ కౌంటర్ పార్ట్ అనమాట. కాన్ఫ్లిక్ట్ మోడల్ అంటే ఏంటి, స్టార్ట్స్ బై ఫోకసింగ్ ఆన్ ద స్ట్రగుల్ ఆఫ్ పీపుల్ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్ అనమాట. అంటే పీపుల్ యొక్క బేసిక్ నీడ్స్ ఏవైతే అవసరాలు ఉంటాయో దానికి స్ట్రగుల్ చేయడం అనమాట. దాన్ని కాన్ఫ్లిక్ట్ మోడల్ అని చెప్పి అంటారు. కాన్ఫ్లిక్ట్ మోడల్ డస్ నాట్ గివ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ టు సొసైటీ. సొసైటీ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కాజ్ ఈవెంట్స్, దే ఆర్ కాజ్డ్ బై పీపుల్ and by the structure they create to solve the problems of survival and by the powers they have to impose these structural solutions. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తుంది, కాన్ఫ్లిక్ట్ మోడల్ అనేది ఒక ప్రైమ్ ఇంపార్టెన్స్ అనేది సొసైటీకి అనేది ఇవ్వదన్నమాట. అర్థమవుతుందా? సో దే ఆర్ కాజ్డ్ బై పీపుల్ అండ్ బై ద స్ట్రక్చర్ దే క్రియేట్ టు సాల్వ్ ద స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే. నెక్స్ట్ కోజర్ అండ్ జార్జ్ సెమినల్ డెవలప్డ్ ద ఫంక్షన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ కోజర్ అలాగే జార్జ్ కలిపి డెవలప్ చేయడం అనేది చేశారు. అసలు ఏంటి అంటే గ్రూప్ బైండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ గ్రూప్స్ మే కంట్రిబ్యూట్ టు ద రీఅఫర్మేషన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద గ్రూప్. కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ గ్రూప్స్ అనమాట మే కంట్రిబ్యూట్ టు ద రీఅఫర్మేషన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద గ్రూప్ బై స్ట్రెంథనింగ్ గ్రూప్ కాన్షియస్నెస్ and awareness of separateness. Group preserving functions of the conflict and the significance of safety valve institutions. Through the safety valve institutions which allows the stream of hostilities to escape without blowing apart the whole structure conflict to clear the air in the trouble group anamata. Next, conflict the unifier. Conflict with some produces associations and coalitions with others. This conflict provides a bond between individuals and groups. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బాండ్ బిట్వీన్ ఒక ఇండివిజువల్స్ అలాగే గ్రూప్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అనమాట. అదర్వైజ్ అన్రిలేటెడ్ అండ్ యాంటోగోనిస్ట్ టు ఈచ్ అదర్, కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిషెస్ అండ్ మెయింటైన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ కాన్ఫ్లిక్టింగ్ parties because the expression of conflict consists in a test of power between contending parties. నెక్స్ట్ అయితే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఒక కీ టర్మ్స్ అనమాట, అంటే కీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకుందరు. పారాడిగమ్ అంటే ఏంటి, నీడెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కోడిఫైయింగ్ ఫంక్షనల్ అనాలిసిస్, డస్ నాట్ రిప్రజెంట్ ఏ సెట్ ఆఫ్ కేటగిరీస్, ప్రెజెంట్స్ ద కాన్సెప్ట్ ప్రొసీజర్ అండ్ ఇన్ఫీరెన్స్. పారాడిగమ్ అంటే ఏంటి, నీడెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కోడిఫైయింగ్ ఫంక్షనల్ అనాలిసిస్ అనమాట. అర్థమైందా? డస్ నాట్ రిప్రజెంట్ ఏ సెట్ ఆఫ్ కేటగిరీస్ ఏమి కూడా రిప్రజెంట్ చేయరు. ప్రెజెంట్స్ ద కాన్సెప్ట్ ప్రొసీజర్ అండ్ ఇన్ఫీరెన్స్. ద టెండెన్సీ టు కన్ఫైన్ సోషలాజికల్ అబ్జర్వేషన్స్ టు ద పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ ఈజ్ ఏ ప్రివైలింగ్ కన్ఫ్యూజన్ అనమాట. టెండెన్సీ టు కన్ఫైన్ సోషలాజికల్ అబ్జర్వేషన్స్ టు ద పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ ఈజ్ ఏ ప్రివైలింగ్ కన్ఫ్యూజన్. పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ అనేవి కన్ఫ్యూజన్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ కాన్సెప్చువల్ డిస్టింక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎలిమినేట్. కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్చువల్ డిస్టింక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎలిమినేట్. అబ్జర్వ్డ్ కాన్సిక్వెన్స్ ఫర్ మేనిఫెస్ట్ ఫంక్షన్స్ అనమాట. అబ్జర్వ్డ్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మేనిఫెస్ట్
functions observed consequence. Latent functions which are neither nor recognized. Latent అంటే functions which are neither or nor recognized. Latent. Malinowski, including biological and social needs in functional requirements. Malinowski, including biological and social needs in functional requirements. ఓకేనా, లేటెంట్ అంటే ఏంటి, ఫంక్షన్స్ విచ్ ఆర్ నైదర్ నార్ రికాగ్నైజ్డ్ అండ్ ఆర్ రికాగ్నైజ్డ్, నైదర్ నార్ రికాగ్నైజ్డ్ లేటెంట్ ఫంక్షన్. మేనిఫెస్ట్ ఫంక్షన్స్ అనేది మనకి అబ్జర్వ్డ్ కాన్సిక్వెన్సెస్ కింద వస్తుంది అనమాట. సో ఇంక్లూడింగ్ బయోలాజికల్ సోషల్ నీడ్స్ ఇన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి సోషియాలజిస్ట్ గారు చెప్తున్నారంటే మాలినోవ్స్కీ. Functional analysis in sociology calls for concrete and detailed account of mechanisms. Functional analysis in sociology calls for concrete and detailed account of mechanisms. Interdependence of elements limit the effective possibilities of change. Interdependence of elements limits the effective possibilities of change. Codified guide required for adequate and fruitful functional analysis. Paradigm seeks to sensitize sociologists to their political implications. Paradigm seeks to sensitize and sensitize sociologists to their political implications. Codified guide and required for adequate and fruitful functional analysis. Confusion. Distinction between manifest and latent function were devised to preclude the advent between manifest and latent function. Confusion. Franchiasis. The word latent process was first used. Ever used as a latent process ante franchise. Latent function refers to unintended and unrecognized consequences. గుర్తుపెట్టుకోండి, latent function ante unintended and unrecognized consequence. George H. Mead. Attitude of hostility towards lawbreaker as the unique advantage. Attitude of hostility towards lawbreaker as the unique advantage. Emil Durkheim analysis of the social functions of punishment is also focused on its latent functions. Emil Durkheim analysis గారు ఏం చెప్తున్నారంటే social functions of punishment is also focused on its latent functions. Human behavior. Distinction between latent and manifest functions have been recognized by observers. Human behavior ఇక్కడ ఏం చెప్తుంది, distinction between latent and manifest functions have been recognized by observers. అది హోమ్ అబ్జర్వర్స్ అనమాట. లేటెంట్ అండ్ మేనిఫెస్ట్ యొక్క ఫంక్షన్స్ రికాగ్నైజ్డ్ బై అబ్జర్వర్స్, దాన్ని మనం ఏమంటామంటే హ్యూమన్ బిహేవియర్ అని చెప్పి అంటాం అనమాట. అలాగే ఇమెయిల్ డోర్కేమ్స్ అనాలిసిస్ ఆఫ్ సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ పనిష్మెంట్, అదేంటంటే మనం లేటెంట్ ఫంక్షన్ అని చెప్పి చెప్తాం. సబ్జెక్టివ్ డిస్పోజిషన్, నీడ్స్, ఇంట్రెస్ట్ అండ్ పర్పోజెస్. సబ్జెక్టివ్ డిస్పోజిషన్ అంటే ఏంటి, నీడ్స్, ఇంట్రెస్ట్ అండ్ పర్పోజెస్, ఈ మూడు అనమాట. సబ్జెక్టివ్ డిస్పోజిషన్ అంటే నీడ్స్, ఇంట్రెస్ట్, పర్పోజెస్, దాన్ని మనం సబ్జెక్టివ్ డిస్పోజిషన్ అని చెప్పి అంటాం. Heuristic purpose. There are some indications that the questioning of this distinction may serve. There are some indications that the questioning of this distinction may serve. Irrational social patterns. One of the objects of distinction between manifest and latent function is that it clarifies the analysis. Irrational social patterns. One of the objects. Heuristic purpose. Irrational social patterns. One of the objects of distinction between manifest and latent function is that it clarifies the analysis. Irrational social patterns. Ceremonies for abundant rainfall may be called superstitions. Ceremonies of abundant rainfall is called superstitions. Superstitious ceremonies have latent functions. Superstitious ceremonies have latent function. Basic source of group unity is collective expression అనమాట. Basic source of group unity is called collective unity. ఉంది కదా, group unity is called collective expression. Through the application of latent function, irrational behavior may also be seen rational. Application of latent function, irrational behavior may also be seen rational. Sociological knowledge. The discovery of latent functions represents significant increments in sociological knowledge.
ఫంక్షనలిజం వాజ్ ద డామినేట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఇన్ సోషియాలజీ డ్యూరింగ్ 1940s అనమాట. ఈ ఫంక్షనలిజం అనేది డామినెంట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఇన్ సోషియాలజీ ఎప్పుడంటే 1940s అనమాట. ఇప్పుడు 1940s. పాపులారిటీ ఆఫ్ ఫంక్షనలిజం డిక్లైన్డ్ ఇన్ 1960s. ఫంక్షనల్ థియరీస్ ఆర్ నాట్ యూనిక్ టు సోషియాలజీ. ఫంక్షనల్ థియరీస్ అనేవి నాట్ యూనిక్ టు సోషియాలజీ. ఫంక్షనలిజం వాజ్ ద డామినెంట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఎప్పుడంటే 1940 అనమాట ఫంక్షనలిజం. అలాగే ఈ పాపులారిటీ ఆఫ్ ఫంక్షనలిజం ఎప్పుడు డిక్లైన్ అయిపోయిందంటే 1960 డిక్లైన్ అయిపోయింది. 1960. డామినెంట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఎప్పుడంటే 1940 అనమాట. నెక్స్ట్, ఫంక్షనల్ థియరీ ఆరిజినేటెడ్ ఇన్ ఎక్కడంటే బయాలజీ. ఫంక్షనల్ థియరీ ఆరిజినేటెడ్ ఇన్ బయాలజీ. జెస్టాల్ట్ స్కూల్ ఆరిజినేటెడ్ ఇన్ సైకాలజీ. జెస్టాల్ట్ స్కూల్ ఆరిజినేటెడ్ ఇన్ సైకాలజీ. మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటి? జెస్టాల్ట్ స్కూల్ మెయింటైన్డ్ దట్ ఎనీ ఎలిమెంట్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద హోల్. మెంటల్ ప్రాసెస్ అంటే ఏంటి? జెస్టాల్ట్ స్కూల్ మెయింట్ దట్ ఎనీ ఎలిమెంట్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద హోల్ అనమాట. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ సోషలాజికల్ ఫంక్షనలిజం ఈజ్ త్రీఫోల్డ్. ఆరిజిన్ ఆఫ్ సోషలాజికల్ ఫంక్షనలిజం అనేది మొత్తం త్రీఫోల్డ్. ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ఫంక్షనల్ ఓరియంటేషన్ వాజ్ లెట్ డౌన్ ఇన్ 1920s. ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ద ఫంక్షనల్ ఓరియంటేషన్ ఎప్పుడు? 1920. రెడ్క్లిఫ్ వాజ్ బ్రిటిష్ సోషియాలజిస్ట్. Brownslin Malinowski was Polish anthropologist. Radcliffe was British sociologist. Brownslin Malinowski was Polish anthropologist. రెడ్క్లిఫ్ అయినా ఏంటంటే బ్రిటిష్ సోషియాలజిస్ట్. బ్రౌన్స్లిన్ మాలినోస్కీ అనేవారు పోలిష్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. ఓకేనా. రెడ్క్లిఫ్ అండ్ మాలినోస్కీ స్టడీడ్ ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ పెసిఫిక్ ఐలాండ్స్లో ఉన్న ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ మీద ఎవరెవరు స్టడీ చేశారంటే రెడ్క్లిఫ్ అండ్ మాలినోస్కీ. ఓకేనా. రెడ్క్లిఫ్ బిలీవ్డ్ దట్ దేర్ వర్ 3 క్వశ్చన్స్ రైజ్డ్ బై ఆర్గానిక్ సిస్టమ్స్. 3 క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది. మాలినోస్కీ ఐడెంటిఫైస్ ఫంక్షనలిజం విత్ ద స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్స్. ఓకేనా. మాలినోస్కీ ఐడెంటిఫైడ్ ఫంక్షనలిజం విత్ ద స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్స్. నెక్స్ట్, మ్యాక్రో ఫంక్షనలిస్ట్ ఎవరెవరు? మ్యాక్రో ఫంక్షనలిస్ట్ జనిక్ లూయిన్ పార్సన్స్ అనమాట. జనిక్ లూయిన్ అండ్ పార్సన్స్ వాజ్ ద మ్యాక్రో ఫంక్షనలిస్ట్. So Durkheim is looked upon as a precursor of sociological functionalism. Durkheim is looked upon as a precursor of sociological functionalism. Durkheim argued that members of society are constrained by social facts. Durkheim argued that members of society are constrained by social facts. Next, Pareto viewed society as an equilibrium సొసైటీ. Pareto viewed society as an equilibrium society అనమాట. Pareto ఈక్విలిబ్రియం సొసైటీ మీన్స్ ఈక్వల్. జెనిక్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. ఈ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ అనేది కాన్సెప్ట్ ఎవరు డెవలప్ చేశారంటే జెనిక్. థామస్ రోట్ పాలిస్ పీజెంట్. ఎవరు రాశారంటే థామస్ అనమాట. థామస్ రాశారు పాలిస్ పీజెంట్. మెర్థాన్ గేవ్ 5 కొనోటేషన్స్ టు ద వర్డ్ ఫంక్షన్స్కి 5 కొనోటేషన్స్ ఎవరు చెప్పారంటే మెర్థాన్. అలాగే పాలిస్ పీజెంట్, థామస్. హోమన్స్ రోడ్ ద హోమన్ గ్రూప్. ఇందులో హోమన్ గ్రూప్ రాసింది ఎవరంటే హోమన్స్. పార్సన్స్ రోట్ సోషల్ సిస్టమ్. చూడండి, సోషల్ సిస్టమ్ని ఎవరు రాశారంటే పార్సన్స్, హోమన్ గ్రూప్, అలాగే మ్యార్థాన్ 5 కొనోటన్స్ మ్యార్థాన్, థామస్, పాలిస్ పీజెంట్ అనమాట. As per Parsons, society has how many basic functional prerequisites? ఏంటంటే 4. Society has 4 prerequisites. కరెక్ట్ పెయిర్ ఆఫ్ డికోటమీ. ఇవన్నీ కూడా కరెక్ట్ పెయిర్ ఆఫ్ డికోటమీ. చూడండి, ఎఫెక్టివిటీ వర్సెస్ ఎఫెక్టివ్ న్యూట్రాలిటీ, కలెక్టివ్ వర్సెస్ సెల్ఫ్ ఓరియంటేషన్, పర్టికులరిజం వర్సెస్ యూనివర్సలిజం. కరెక్ట్ పెయిర్ ఆఫ్ డికోటమీ. ఓకేనా. ఎఫెక్టివిటీ వర్సెస్ ఎఫెక్టివ్ న్యూట్రాలిటీ, కలెక్టివ్ వర్సెస్ సెల్ఫ్ ఓరియంటేషన్, పర్టికులరిజం వర్సెస్ యూనివర్సలిజం. ఓకేనా.
లెవి రోడ్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. లెవి ఏం రాశారంటే రోడ్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. జిస్టాల్ట్ సైకాలజీ మైక్రో ఫంక్షనలిజం యాజ్ ఇట్స్ ఆరిజిన్ అనమాట. మైక్రో ఫంక్షనల్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అని చెప్పింది ఎవరంటే జిస్టాల్ట్ సైకాలజీ. లెవి ఏం రాశారంటే రోడ్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. లెవి ఏం రాశారు రోడ్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. జిస్టాల్ట్ సైకాలజీ మైక్రో ఫంక్షనలిజం యాజ్ ఇట్స్ ఆరిజిన్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.